అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలో దళితులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర స్థాయి ఆందోళన తప్పదని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో సబ్బవరంలో ర్యాలీలు నిర్వహించి పోలీస్ స్టేషన్ ఎదుట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు దళిత నేత మల్లారపు లావచందు మీడియాతో మాట్లాడుతూ జూన్ 16 తేదీన మల్లునాయుడుపాలెంలో మాజీ ఎంపీపీ తన అనుచరుడు అదే గ్రామానికి చెందిన దళిత కుటుంబ సభ్యులు జానీ ఈశ్వరరావు అనే దళితులపై అతని కుమారుడి పైన అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు 4-వీలర్లో మారణాయుధాలతో వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. బాధితులు వెంటనే నిందితులు ఉపయోగించిన కారు ఇనుప రాడ్లను పట్టుకొని 100కు కాల్ సమాచారం ఇచ్చారన్నారు. అంతేకాకుండా బాధితులను ఎమ్మెల్సీ చేయించి స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావుకు దళితులపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి 10 రోజులవుతున్నా కేసు నమోదు చేయలేదని, ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. హత్యాకాండకు పాల్పడడానికి మెయిన్ కారణమైనటువంటి ఎక్స్-ఎంపీపీ గండి దేవుడు బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మల్లునాయుడుపాలెం గ్రామం నుంచి జానీ ఈశ్వరరావు అని ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. తనని అదే గ్రామానికి చెందుతున్నటువంటి కసిరెడ్డి కిరణ్ కుమార్ అనే వ్యక్తి మరొక 2 ఫ్రెండ్స్తో వచ్చి అతనితో పట్టబోయాడనేసి, కులం పేరుతో తిట్టాడనేసి రిపోర్ట్ ఇచ్చారండి. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. దాని మీద ఎఫ్ఐఆర్ కావాలని అంటున్నారు. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో అయితే మాజీ ఎంపీపీ గారి పేరు లేదండి. ఆ ఇష్యూ గురించి ఆయన డీల్ చేయడానికి వచ్చాడు. నన్ను వెంటపడడానికి ఇచ్చారండి. మాకును అనుచరులు కాదండి. అతను కసిరెడ్డి కిరణ్ కుమార్ అనేవాడు వచ్చి గండిదేవుడు బాబు మీద దాడి చేస్తారా, గండిదేవుడు బాబుని సైట్ అడుగుతారా అనేసి, మీకు ఏదైనా చేస్తానంటే మమ్మల్ని బెదిరించారు అనేసి రిపోర్ట్ ఇచ్చారు. మమ్మల్ని పట్టబోయారు. అవన్నీ దర్యాప్తులు వస్తాయండి. మల్లారపు లావచందు, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. గత జూన్లో 16వ తారీఖున అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామానికి చెందినటువంటి జానీ ఈశ్వరరావు అనే ఒక దళితుడిపై అదే గ్రామానికి చెందినటువంటి కొందరు యువకులు తెల్లవారుజామున కక్షపూరితంగా 4-వీలర్లో వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే జానీ ఈశ్వరరావుకి అదే గ్రామానికి చెందినటువంటి సబ్బవరం మండల మాజీ ఎంపీపీ గండి దేవుడికి ఆయన అనుచరుడు సబ్బవరానికి చెందినటువంటి మారేడుపూడి అక్కుబాబుకి కక్షలున్నాయని చెప్పి దేవుడు బాబే మమ్మల్ని పంపించాడు, నువ్వు దేవుడు బాబుకి వ్యతిరేకంగా వెళ్తావా అన్నట్టుగా ఆ యొక్క యువకులు మద్యం మత్తులో, గాంజా మత్తులో ఈ యొక్క దళితుడైన జానీ ఈశ్వరరావుని చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని తప్పించుకొని పారిపోయినటువంటి తరుణంలో స్థానికులు అలాగే కుటుంబీకులు అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే కారులో నుండి ఐరన్ రాడ్లు తీసి దాడికి దిగబడ్డారు. అదే కారులో నిండా మద్యం సీసాలు, ఇనుప రాడ్లు ఉన్నవి. అవి చూసి బాధితుడు ఆందోళనతో 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ 2 రాగా ఆ యొక్క 4-వీలర్ వాహనాన్ని ఆ వ్యక్తుల్ని అప్పచెప్తే ఆ రోజు నేరుగా స్టేషన్కి తీసుకొచ్చారు. స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని స్థానిక ఎస్హెచ్ఓ గారు చెప్పడం జరిగింది. అయితే 16వ తారీఖున ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ యొక్క దుండగుల్ని వదిలేసి నేటికి కూడా దాని మీద ఎఫ్ఐఆర్, ఆ యొక్క హత్యా ప్రయత్నం మీద ఎఫ్ఐఆర్ వేయడం జరగలేదు. కాబట్టి ఈరోజు దళితుడి ప్రాణాలకి రక్షణ లేదనే ఒక నినాదంతో రక్షణ కల్పించాలి, పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది, అలాగే ఎవరైతే దాడి చేయించారో వాళ్ళు కూడా
ధీమాగా ఉన్నారు, మరొక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం.